Good afternoon friends, this is Teja from Pure EV Showroom Kondapur. So మన ముందున్నది E-Trans Neo అనమాట. ఇది వచ్చేసి ఇట్ స్టార్ట్ ఫ్రమ్ ఐఐటి హైదరాబాద్. సో ఇది ఇక్కడే బండి సంగారెడ్డి కందిలో తయారవుతుంది. సో దట్స్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ బయింగ్ దిస్ వెహికల్. ఫర్ స్పేర్ పార్ట్స్ సర్వీసింగ్ దేనికి ప్రాబ్లం ఉండదు. అండ్ దీని స్పెక్స్ వచ్చేసి ఇది 60 స్పీడ్ వెళ్తుంది, 100 to 120 కిలోమీటర్స్ మైలేజ్ వస్తుంది పర్ సింగిల్ ఛార్జ్. ఒక 4 to 5 hours ఛార్జ్ చేసుకుంటే మనకి 100 to 120 కిలోమీటర్స్ ఆఫ్ మైలేజ్ వస్తుంది. సో మనకి ఈ E-Trans Neo మోడల్కి ఉన్న టైర్స్ వచ్చేసి 10-inch టైర్ అనమాట. దీన్ని అలో వీల్స్ ట్యూబ్లెస్ టైర్స్. సో ఫ్రెండ్స్, ఈ మోడల్కి వచ్చే టైర్స్ C8 వాళ్ళు తయారు చేస్తారనమాట, ట్యూబ్లెస్ టైర్స్. సో ఫ్రంట్ వచ్చేసి డిస్క్, బ్యాక్ వచ్చేసి డ్రమ్ అనమాట. టైర్స్ ఏమో C8 వాళ్ళు తయారు చేస్తారన్న. సో ఇది వచ్చేసి ఫ్రంట్ డిస్క్, బ్యాక్ డ్రమ్. యూ కెన్ సీ హియర్ ఇది డిస్క్ ప్యాడ్స్, ఫ్రంట్ డిస్క్, బ్యాక్ డ్రమ్ అండ్ అలో వీల్స్ అనమాట ఇవి. సో అండ్ కమింగ్ టు లైట్స్, వీటిని డిఆర్ఎల్స్ అంటారు అనమాట. యూ కెన్ సీ. సో బండి ఇట్లా ఆన్ కాగానే ఫస్ట్ డిఆర్ఎల్స్ ఆన్ చేసుకోవచ్చు, దాని తర్వాత ఇది మెయిన్ లైట్. సో నార్మల్ బండి లాగా ఎప్పుడు ఆన్ చేసుకోవడం ఆ ప్రాబ్లం ఏమి ఉండదు, మనం ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. దట్స్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ బయింగ్ దిస్ వెహికల్. సో ఇది మన కంపెనీ లోగో అనమాట. యూ కెన్ సీ హియర్. సో కమింగ్ టు ద బైక్, మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి అనమాట. దీస్ మోడ్స్ ఆర్ నథింగ్ బట్ గేర్స్. లైక్ ఫస్ట్ మోడ్ ఈస్ ఎకనామీ 35 స్పీడ్, సెకండ్ మోడ్ ఈస్ 45, థర్డ్ మోడ్ ఈస్ 55 to 60. సో వెన్ యూ గో ఆన్ ఫస్ట్ మోడ్ యుల్ గెట్ 120 ఫర్ షూర్. నేను రాసిస్తా, మీకు 120 పక్క వస్తుంది. సో ఇఫ్ యూ గో ఆన్ థర్డ్ మోడ్ ఆల్సో యుల్ గెట్ 90. బేస్డ్ ఆన్ యువర్ స్పీడ్ యువర్ మైలేజ్ విల్ బి డిసైడెడ్. మీ స్పీడ్ని బట్టి మీకు మైలేజ్ వస్తుంది అనమాట. ఇదే కాదు, అన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ అంతే ఉంటాయి. సో అండ్ మన వెహికల్కి ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే, ఇలా బండి ఆన్ అవడమే పార్కింగ్ మోడ్లో ఆన్ అవుతాయి. వై? బికాస్ మనం అన్నెసెసర్లీ ఇలా యాక్సిలరేషన్ ఇచ్చేస్తాం. సో ఇలా అనేస్తాం. లైక్ మనమే కాదు, ఇంట్లో ఉన్న కిడ్స్ కానీ బేసిక్గా తెలివైన వాళ్ళు ఇలా అంటారు. సో టు రిమూవ్ దిస్ పార్కింగ్ మోడ్ యూ హ్యావ్ టు ప్రెస్ దిస్ పీ ఆర్ బ్రేక్. ఈ పీ అన్న నొక్కొచ్చు, బ్రేక్ అన్న ఇలా నొక్కేస్తే బండి ఆన్ అవుతుంది. సో ఇది వచ్చేసి ఛార్జింగ్ పోర్ట్ అనమాట. సో ఈ వెహికల్లో 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి మనకి. ఏదర్ మనం డైరెక్ట్లీ బండికి ఛార్జ్ చేయొచ్చు, లేదంటే బ్యాటరీ తీసి కూడా ఛార్జ్ చేయొచ్చు. సో డైరెక్ట్ బండికి ఛార్జ్ చేయాలంటే యూ కెన్ ఛార్జ్ ఫ్రమ్ హియర్, యూ కెన్ సీ ఇట్ హియర్. ఓకే. సో లేదు, డైరెక్ట్ మీరు బ్యాటరీ తీసి ఛార్జ్ చేసుకోవాలంటే యూ కెన్ కమ్ హియర్. చూడండి ఒకసారి. సో ఇలా బ్యాటరీ బయటికి తీసుకెళ్ళి ఛార్జ్ చేసుకోవచ్చు. సో ప్యూర్ అనేది వాళ్ళు ప్రొడ్యూస్ చేసే బ్యాటరీ 2.5 kilowatt బ్యాటరీ, 2500 kilowatts బ్యాటరీ. సో మనకు దీన్ని వచ్చేసి BLDC హబ్ మోటార్ అంట అనమాట. BLDC అంటే బ్రష్లెస్ హబ్ మోటార్. దీనికి చైన్ ఏమి ఉండదు అనమాట. ఇది వచ్చేసి 2.2 kilowatt, 2200 kilowatts మోటార్ కెపాసిటీ అనమాట. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈక్వల్ టు ఒక 200 kgs వరకు ఇంత ఎన్క్లైమ్లో కూడా పుల్ చేస్తుంది. సో దట్స్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ మోటార్. అండ్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ టైర్ మొత్తం ఇక్కడ వరకు వాటర్ వచ్చినా ఏం కాదు. ఎందుకు? వై? బికాస్ దీనికి చైన్ ఏమి ఉండదు. సో బ్యాక్ వీల్లోనే దీనికి మోటార్ ఉంటుంది. సో మనకి రైనీ సీజన్లో కానీ ఎనీ కైండ్ ఆఫ్ వాటర్ గురించి నో ప్రాబ్లం ఏమి ఉండదు. ఇది IP67 అప్రూవ్డ్. సో ఈ మోడల్ పేరు E-Trans Neo, లైక్ ఇంతకుముందు చెప్పినట్టే. సో ఈ వెహికల్ అనేది మొత్తం 8 షోరూమ్స్ అవైలబుల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కుకట్పల్లి, హబ్సిగూడ, ఎల్బీనగర్, కోంపల్లి, దేర్ ఆర్ 8 షోరూమ్స్ ఇన్ హైదరాబాద్. అండ్ ఆల్ ఓవర్ ఇండియా, పాన్ ఇండియాలో మరి 300 షోరూమ్స్ ఉన్నాయి. సో ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా కొనుక్కోవచ్చు. అండ్ ఫర్ దిస్ వెహికల్ యూ నీడ్ లైసెన్స్ అండ్ రిజిస్ట్రేషన్. అంటే యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ అబోవ్ 60 years ఏ వెహికల్ కానీ యూ నీడ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్, ఎవ్రీథింగ్. సో ఈ బండి కొనాలంటే యూ నీడ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్, ఎవ్రీథింగ్. సో ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ బయింగ్ దిస్ వెహికల్ ఇస్ స్టార్ట్ ఫ్రమ్ ఐఐటి హైదరాబాద్. సో నథింగ్ బట్ మేడ్ ఇన్ హైదరాబాద్ వెహికల్. ఈ బండి ఇక్కడే సంగారెడ్డి కందిలో తయారవుతుంది. సో మనకి స్పేర్ పార్ట్సే కానీ సర్వీసింగ్కే కానీ ఏం ప్రాబ్లం ఉండదు. సో వేరే వెహికల్కి మా వెహికల్కి డిఫరెన్స్ ఏంటంటే, వేరే వెహికల్కి ఫ్యాక్టరీ ఫ్రమ్ నార్త్ ఆర్ సౌత్లో ఎక్కడో ఉంటుంది. అది వేస్ట్ వెహికల్ అన్నాను, అది కూడా మంచి వెహికలే. వై? మా వెహికల్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఇక్కడే తయారవుతుంది. సో సంగారెడ్డిలోనే. సో మనకి స్పేర్ పార్ట్స్కి కానీ సర్వీసింగ్ కానీ మెయిన్ ఆఫ్టర్ సర్వీస్ మెయిన్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ వెహికల్. సో ఈ వెహికల్ కొనడం వల్ల మీకు ఆఫ్టర్ సర్వీసే కానీ స్పేర్ పార్ట్సే కానీ దేనికి అవైలబిలిటీ అన్నీ ఉంటాయి, ఏం ప్రాబ్లం ఉండదు. సో ఇది కంపెనీ వచ్చేసి ప్యూర్ EV. ఈ ప్యూర్ EV అనేది ఇక్కడ ఈ ఐఐటి హైదరాబాద్ పక్కనే ఉంటుంది ఫ్యాక్టరీ. సో వీళ్ళు ఆల్ ఓవర్ ఇండియా మొత్తం 300 షోరూమ్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియాలో. 300 షోరూమ్స్కి మొత్తం వెహికల్స్ అంతా సప్లై ఇక్కడ నుంచే, మొత్తం ఆల్ ఓవర్ ఇండియా. పాన్ ఇండియా కంపెనీ అనమాట మనది. ఈ ప్యూర్ EV వాళ్ళ అఫీషియల్ డీలర్షిప్. దీన్ని గౌరవ్ ఆటోమోటివ్స్ అంటారు ఈ డీలర్షిప్ పేరు. సో ఈ షోరూమ్ వచ్చేసి ఇక్కడే కొండాపూర్లో హఫీస్పేట్లో ఉందన్న. హఫీస్పేట్లో మీకు ఆపోజిట్ అక్కడ అది మహేంద్ర స్పేర్ పార్ట్స్ ఆపోజిటే ఈ షోరూమ్ ఉంటుంది.
మీరు కావాలంటే లింక్లో చూడొచ్చు, లింక్లో కింద మా షోరూమ్ అడ్రస్ ఉంటుంది. దీన్ని ఈ-ట్రాన్స్ నియో అంటారు. ఈ మోడల్ ప్రైస్ వచ్చేసి ఆన్ రోడ్ 98,000 అన్న, విత్ ఆల్ ఇంక్లూడింగ్ యాక్సరీస్, ఇన్సూరెన్స్, ఆర్టీఏ, రిజిస్ట్రేషన్, ఎవ్రీథింగ్. యూ డోంట్ హ్యావ్ టు స్పెండ్ సింగిల్ పెనీ ఆఫ్టర్ బయింగ్ దిస్ వెహికల్. ఐ మీన్ మీరు బండి కొన్నాక రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, ఆర్టీఏ, నెంబర్ ప్లేట్ ఛార్జెస్ మొత్తం ఇక్కడే షోరూంలోనే అవుతాయి.